ఈ వీడియో నచ్చిందా? లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. టాలీవుడ్ యువ నటుడు సజ్జా తేజలక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఆయన తాజా సినిమా జాంబిరెడ్డి 2 ఇంకా సెట్స్పైకి వెళ్లకముందే ఏకంగా రూ. 42 కోట్లకు ఓటీటీ డీల్ పూర్తి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ప్రస్తుతం సినీ వర్గాల్లో పెద్ద సంచలనం సృష్టిస్తోంది. టాలీవుడ్ కుర్రాడు సజ్జా తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి వచ్చిన సజ్జా తేజ ఇప్పుడు స్టార్ హీరోగా మారిపోయాడు. జాంబిరెడ్డి, హనుమాన్, ఇటీవల మిరాయ్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసేశాడు సజ్జా తేజ. మిరాయ్ సినిమా మొన్న రిలీజ్ అయి ప్రభంజనమే సృష్టించింది. ఊహించని దానికంటే ఎక్కువ కలెక్షన్స్ ఈ సినిమాకు వచ్చాయి. అయితే అలాంటి సజ్జా తేజకు బంపర్ ఆఫర్ తగిలింది. జాంబిరెడ్డి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సజ్జా తేజ త్వరలోనే జాంబిరెడ్డి 2 తీయబోతున్నాడు. అయితే ఈ సినిమా ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్లలేదు. కనీసం కొబ్బరికాయ కూడా కుట్టలేదు. కానీ ఈ జాంబిరెడ్డి 2 సినిమాకు సంబంధించిన ఓటీటీ బిజినెస్ మాత్రం దాదాపుగా ఫినిష్ అయినట్లు టాలీవుడ్ సర్కిల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు రూ. 42 కోట్లకు డీల్ సెట్ అయినట్లు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద హీరోల సినిమాలనే ఓటీటీ సంస్థలు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. అలాంటిది ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే రూ. 42 కోట్ల బిజినెస్ డీల్ జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. హనుమాన్ అలాగే మిరాయ్ సినిమాతో వరుసగా హిట్లు అందుకున్న నేపథ్యంలోనే సజ్జా తేజ సినిమాకు బ్రాండ్ వచ్చిందని అంటున్నారు. మహేష్, జక్కన్న మూవీ నుంచి బిగ్ అప్డేట్. టైటిల్, గ్లింప్స్ లోడింగ్. సజ్జా తేజ వరుస విజయాలు, ముఖ్యంగా హనుమాన్, మిరాయ్ తో వచ్చిన క్రేజ్ జాంబిరెడ్డి 2 ఓటీటీ డీల్కు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బంపర్ ఆఫర్ తేజ కెరీర్కు మరింత బూస్ట్ ఇస్తుందని చెప్పొచ్చు.